ఓం గం గణపతే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 30వ భాగం పంచగవ్య ప్రాసన గురించి తెలుసుకుందాం. ప్రశస్తమైన పంచగవ్యం ఎలా వస్తుందంటే, బంగారు రంగున్న ఆవు యొక్క పాలు, తెల్లావు పేడ, రాగి రంగు ఆవు మూత్రము, నీలవర్ణ ధేనువు యొక్క నెయ్యి, నల్లావు పెరుగులకు కుశోదకమును కలిపితే ప్రశస్తమైన పంచగవ్యం తయారవుతుంది. ఇందులో మూత్రం 8 మాసలు, పేడ 4, పాలు 12 మాసలు, పెరుగు 10 మాసలు, నెయ్యి 5 మాసల పరిమాణంలో ఉండాలి. ఇది సర్వమల వినాశకం. విష్ణు మహిమ, ధర్మం 4 పాదాలు, పురాణ ఉపపురాణ 18 విద్యల లెక్క, ప్రళయం 4 యుగాల ధర్మాలు, కలియుగం, నామ సంకీర్తనలు తెలుసుకుందాం. మహర్షి, ఇప్పటిదాకా మీరు విన్న ధర్మాలు, వ్రతాలు, విష్ణు ప్రీతికరాలు కూడా సూర్యాది దేవుల పూజ, పితృతర్పణాలు, హోమాలు, సంధ్యావందనాలు, పురుషార్థ చతుష్టయ సిద్ధిని సమకూర్చే వ్రతాలు, వీటన్నిటినీ విష్ణు భగవానుడే స్వీకరించి మంచి ఫలితాలను ఇస్తాడు. విష్ణుదేవుడే ధర్మస్వరూపుడు. ఈ పూజలు, తర్పణాలు, హవనాలు, సంధ్యావందనాలు, ధ్యాన ధారణాది సత్కర్మలన్నీ ఆయన రూపాలే. ఇంతవరకు చెప్పి ఆగాడు సూతుడు. కొంతసేపు ఆగి, శౌనకాది మహామునులారా, ఇప్పుడిక 4 యుగాలలో దీపించే ధర్మాన్ని వినిపిస్తాను అంటూ సూత మహర్షి ఇలా ప్రవచింపసాగాడు. 4000 యుగాలకొక కల్పం, అది బ్రహ్మకొక పగలు అనుకున్నాం కదా. కృత, త్రేత, ద్వాపర, కలి అనేవి యుగాల పేర్లు. కృతయుగంలో సత్యం, దానం, తపం, దయ అనే 4 పాదాలతో ధర్మం నడుస్తుంది. ధర్మ సంరక్షకుడు శ్రీహరియే. ఈ రహస్యాన్ని కనుగొన్న జనులందరూ సంతుష్టులై, జ్ఞానులై వెలుగొందుతారు. సత్యయుగపు మానవుల ఆయు ప్రమాణం 4000 సంవత్సరాలు. సత్యయుగాన్ని కృతయుగమని కూడా అంటారు. క్షత్రియులు ధర్మపాలన పైననే దృష్టిని కలిగి ఉంటారు. 4 వర్ణాల వారు సత్యసంధులై, ధర్మపరులై ఉంటారు. అయితే హానికారక ప్రవృత్తులైన రాక్షసులు కూడా ఉంటారు. వారిని సర్వాధిక బలశాలియు సూర్యుడునైన విష్ణు భగవానుడు సంహరిస్తాడు. త్రేతాయుగంలో ధర్మం, సత్యం, దానం, దయ అనే పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలోని ప్రజలు యజ్ఞపరాయణులై ఉంటారు. లోకమంతా క్షత్రియుల వల్ల సురక్షితమై ఉంటుంది. విష్ణు భగవానుడు రక్తవర్ణుడై ఈ యుగంలో మానవులచే పూజింపబడతాడు. వారి ఆయువు 1000 సంవత్సరాలుంటుంది. ఈ యుగంలో హరిని భీమరథుడు అంటారు. రాక్షసులను క్షత్రియులే సంహరిస్తారు. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలపైనే నిలబడి ఉంటుంది. విష్ణు భగవానుడు పీతవర్ణుడై ఉంటాడు. మానవుని ఆయు ప్రమాణం 400 ఏళ్ళు ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ వర్ణముల వారు లోకమంతటా వ్యాపిస్తారు. లోకులు అల్పబుద్ధిని చూసి విష్ణువే వ్యాసునిగా పుట్టి వేదాలను విభజించి వైదిక ధర్మాన్ని వ్యాప్తిలోకి తెస్తాడు. తన శిష్యులలో పైలునికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, వైశంపాయనునికి యజుర్వేదాన్ని, సుమంతునికి అధర్వణ వేదాన్ని ప్రసాదించి ప్రచారం చేయడానికి అనుజ్ఞనిస్తాడు. వేదాంగాలను, పురాణాలను సూతునికి అనుగ్రహిస్తాడు. అన్ని పురాణాలు, వేదాలు పూర్తిగా తెలిసినవాడు శ్రీహరి ఒక్కడే. పురాణం పంచలక్షణం అని చెప్పబడింది. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములే ఆ 5 లక్షణాలు. 18 పురాణాల పేర్లను గుర్తించుకోవడానికి మన పెద్దలు ఒక శ్లోకం చెప్పారు. ఇలా భ్రాత్రయం బద్వయం చైవ మధ్వయం వాచతుష్టయం మధ్వయం వా చతుష్టయం అనాపలింగ కుస్కాని
పురాణాని ప్రచచ్చతః. బ్రా అనే అక్షరంతో 3, భ అనే అక్షరంతో 2, మా అనే అక్షరంతో 2, వా అనే అక్షరంతో 4 అనాపలింగ కుష్కాలతో ఒక్కొక్కటి. ఈ పట్టికలో శివపురాణం లేదు. గరుడ పురాణ పట్టికలో వామన పురాణం కానరాదు. పురాణ విజ్ఞానం 18 రూపాలుగా విభక్తమై ఉంది. అవేమనగా బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారదీయ, స్కంద, లింగ, వరాహ, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, కూర్మ, మత్స్య, గరుడ, వాయు, బ్రహ్మాండ పురాణాలు. మునులు పలు ఉపపురాణాల పేర్లు కూడా వినిపిస్తుంటారు. మొదటి ఉపపురాణం సనత్కుమారుడు చెప్పినది. ఇదే సనత్కుమార సంహితాయ. రెండవది భగవంతుడైన నృసింహునిచే ఉపదేశింపబడినది. మూడవది కుమారస్వామి చెప్పినది కాగా, నాలుగవది నందీశ్వరుడు చెప్పిన శివధర్మం లేదా శివధర్మోత్తర పురాణం. ఆశ్చర్య లేదా అద్భుత ఆ పురాణం దుర్వాసకృతం. నారదుడు చెప్పినది ఒకటుంది. ఇలాగే కపిల, ఉశన మహర్షులు చెప్పిన ఉపపురాణాలున్నాయి. అంతేకాక వారుణ, కాళిక, మహేశ్వర, శాంభ, పారాశర్య, మారీచ, భార్గవ నామక ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఇక 18 విద్యలేవనగా పూర్వము ధర్మశాస్త్రం, 4 వేదాలు, 6 వేదాంగాలు, న్యాయం, మీమాంస, ఆయుర్వేదం, అర్థశాస్త్రం, గాంధర్వ శాస్త్రం, ధనుర్వేద శాస్త్రం. ద్వాపర యుగాంతంలో భగవంతుడైన శ్రీహరి భూభారాన్ని తగ్గిస్తాడు. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదనే నడుస్తుంది. భగవానుడైన అచ్యుతుడు కృష్ణవర్ణుడై ఉంటాడు. ఈ యుగంలో ప్రజలు సామాన్యంగా దురాచారులై నిర్దయులై ఉంటారు. సత్వ రజస్తమో గుణాలు ప్రస్ఫుటలవుతాయి. ముఖ్యంగా చివరి 2-4 యుగాలపై అవగాహన ఈ క్రింది శ్లోకాల ద్వారా కలుగుతుంది. కలియుగం గడుస్తున్న కొద్దీ మానవులకు కామాసక్తి పెరుగుతుంది. కటువుగా మాట తీరుతుంటుంది. జనపదాలను దోపిడీ దొంగలు ఆక్రమిస్తారు. వేదాలు పాఖండ దూషితాలవుతాయి. రాజులు ప్రజల సర్వస్వాన్ని హరిస్తారు. ప్రజలు మైదునానికి, పొట్టపోషణకి తప్ప ఇక దేనికి ప్రయత్నించరు. బ్రహ్మచర్యమనే మాటే వినబడదు. గృహస్థులు, సన్యాసులు కూడా లోబులైపోతారు. తపస్సులెక్కడో మారుమూలల్లోకి వెళ్ళిపోతారు. దైవాన్ని కన్నా ధనాన్ని నమ్ముకొని ప్రజలు జీవిస్తుంటారు. లఘు శరీరులై ఉండి కూడా అమిత భోజనులై నడి వయసులోనే అనారోగ్యం పాలై చిటికల పడిపోతారు. ప్రజలు ఎప్పుడైతే దొంగలను పట్టుకొచ్చి సాధువులను చేసి ఇతరులను నమ్మించి డబ్బు చేసుకుంటారో అప్పుడే కలియుగం పరాకాష్ఠకు చేరుకుందని తెలుసుకోవాలి. ఈ యుగానికి పట్టని జాడ్యాలు లేవు. ఈ మనుషులు పాల్పడని పాపాలు ఉండవు. ఇంకా కొందరు సజ్జనులు మిగిలే ఉంటారు. వారికి సుఖజీవనాన్ని ప్రసాదించే సాధనం ఒక్కటే, అదే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ సంకీర్తనం ద్వారానే మనిషి సంసారమనే మహాబంధనంలో చిక్కుకోకుండా కర్మిష్టిగా జీవించగలడు. జనన మరణాల ఉచ్చు నుండి తప్పించుకోగలడు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో జపం, ద్వాపరయుగంలో దేవునికి సేవ, కలియుగంలో ఆయన గుణ లీల నామకీర్తనం ముక్తిదాయకాలు. ప్రళయం నైమిత్తికమని ప్రాకృతికమని రెండూ చెప్పబడింది. 4000 యుగాలకొకమారు వచ్చే ప్రళయాన్ని బ్రహ్మలయమని, నైమిత్తిక ప్రళయమని అంటారు. ఇది కాక కొన్ని కల్పాలకొకమారు వచ్చేది ప్రాకృతిక ప్రళయం, బ్రహ్మలయం. కలియుగాంతంలో 100 ఏళ్ల పాటు అనావృష్టి ఏర్పడుతుంది. ఆ ఆకాశమండలంలో ప్రచండ రూపంతో అంతటినీ మండించే 7 సూర్యులు ఉదయిస్తారు. వారు ముల్లోకాలలోనూ గల జలాన్ని ఇంకించి వేస్తారు. అప్పుడు విష్ణు భగవానుడే
రుద్ర స్వరూపుడై భూభువ స్వహ మహా జన పాతాళలోకాల్లోని సమస్త జరాచర సృష్టిని దహించి వేస్తాడు. తరువాత సంవర్తకములను పేరుగల మేఘాలను సృష్టిస్తాడు. అవి 100 ఏళ్ల పాటు భయంకర వృష్టిని అలా కురిపిస్తూనే ఉంటాయి. విష్ణు రూపుడైన వాయువు మిక్కిలి వేగంతో 100 ఏళ్ల పాటు వీస్తాడు. అప్పుడు ప్రపంచమంతా సముద్రమే అయిపోతుంది. ఆ సముద్రంలో అనంత శయ్యపై విష్ణువు శయనిస్తాడు. అలా 1000 ఏళ్ళు శయనించిన పిమ్మట లేచి ఆయనే మరలా జగత్తును సృష్టిస్తాడు. ఇప్పుడు ప్రాకృతిక ప్రళయాన్ని వర్ణిస్తాను. బ్రహ్మవర్షాలు 100 పూర్తి కాగానే భగవంతుడైన శ్రీహరి తన యోగ బలంతో సమస్త సృష్టిని బ్రహ్మతో సహా తనలో లీనం చేసుకుంటాడు. బ్రహ్మాండమైన వర్షాలు 100 వర్షాల పాటు కురిపించి బ్రహ్మాండమంతా జలమయమైపోతుంది. బ్రహ్మ ఆయువు పూర్తయి మరొక బ్రహ్మ ఉదయించే కాలం దగ్గర పడగానే శ్రీహరి శయనం 100 ఏళ్ళు కూడా పూర్తి కాగానే అవ్యక్తాది క్రమం నుండి మరలా వ్యక్తిభూతమైన చరాచర జగత్తు సృష్టించబడుతుంది. కర్మ విపాక కథనం తెలుసుకుందాం. జగత్ సృష్టి ప్రళయాదిక చక్రగతిని తెలుసుకున్న విద్వాంసులు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికములనే 3 సాంసారిక తాపాలను తెలుసుకుని జ్ఞాన వైరాగ్య మార్గాలను స్వీకరించి అత్యధిక లయను అత్యంతిక లయను అనగా మోక్షాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. ఇప్పుడు సంసార చక్రాన్ని వర్ణిస్తాను. ఇది లేనిదే పురుషార్థి పరమాత్మలో లీనం కాలేడు. మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు 12 రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి ఉంటుంది. మార్గంలో తన కోసం తిలోదకాలను, పిండ ప్రదానాలను చేసిన వారి దయ వల్ల వాటిని తింటూ ఉండాలి, త్రాగుతూ ఉండాలి. అక్కడి నుండి పుణ్యకర్మలు స్వర్గానికి ఎగగానే పాపకర్మలు నరకంలో పడిపోతారు. స్వర్గ నరకాల అనుభవం తరువాత ప్రాణికోటి భూలోకానికి మరలి వచ్చి శ్రీగర్భంలో ప్రవేశించడం, 2 బీజాకారాలను దర్శించడం, రక్తమాంస పుష్టిని పుంజుకొని అండాకారాన్ని ధరించడం జరుగుతుంది. అండము అలాగే భూమిపై పడి కొన్ని జీవులు పుట్టగా మనిషి మాత్రం క్షీరధారాలన్నిటి వలని లోపలే పూర్తి ఆకారాన్ని ధరించి సర్వాంగాలతో పుడమిపై పడడం జరుగుతుంది. మానవులు సాధారణంగా పూర్తి 9 మాసాలు జనని గర్భంలో ఉంటారు. అంతవరకు అందరికీ పూర్వజన్మ కానీ జన్మలు కానీ గుర్తుంటాయి. పూర్వజన్మలో చేసిన తప్పులు పొరపాట్లు ఇక చేయకూడదని అనుకుంటారు. కానీ నేలపై పడగానే వైష్ణవ మాయ కమ్మేసి అన్నీ మర్చిపోతారు. సామాన్య జీవికి బాల్య, కౌమార, యువ, వృద్ధ అనే దశలు ఉంటాయి. మరలా మృత్యువు కబలించడం, జనన మరణ చక్రం పరిభ్రమించడం జరుగుతాయి. నరకభోగానంతరం పుణ్యలేశమన్నది లేని జీవి పాపయోనిలో జన్మిస్తాడు. పతితుని నుండి దానం పట్టిన విద్వాంసుడు కూడా పాపుల వలనే అధోధోనిలో జననం పొందుతాడు. యాచకుడు నరకం నుండి తిన్నగా క్రిమియోనిలోను, గురుపత్ని గురుద్రవ్యాన్ని ఆశించినవాడు కుక్కయోనిలోను, మిత్రుని అవమానాలు పాలు చేసి అన్యాయం చేసినవాడు గాడిద కడుపున తల్లిదండ్రులను కష్టపెట్టినవాడు తాబేటి కడుపున స్వామి ద్రోహి కోతియోనులోను పుడతారు. అలాగే పుట్టి గిట్టి మరల నరకగాములుగా అవ్వడం ఎక్కువగా జరుగుతుంది. నమ్మి దాచమని వచ్చిన సొమ్మును అపహరించినవాడు పరమ పాతకుడు. వాడు నరకానికి పోయి అన్ని శిక్షలను అనుభవించి తిరిగి భూమిపై పడ్డప్పుడు క్రిమి యోనిలో పుడతాడు. ఈర్ష్యాలు కూడా ఆ నరకానికే పోతాడు. కానీ మరలా భూమిపై పడ్డప్పుడు
రాక్షసి గర్భంలో పడతాడు. విశ్వాసఘాతకుడు నరకము నుండి వచ్చి చేప కడుపున పుడతాడు. అలాగే ధాన్యపు దొంగలకు, స్త్రీని అపహరించే వారికి, అన్నదమ్ముల భార్యలతో సంభోగించిన వారికి, గురు లేదా తత్సమానులు పత్నులతో పోయిన వారికి క్రమంగా నరకంలోకం నుండి రాగానే ఏలుక, తోడేలు, కోకిల, పంది జన్మలు వస్తాయి. యజ్ఞదాన వివాహాది పవిత్ర శుభకార్యాలలో గోల చేసి అల్లరి పెట్టి అడ్డు పుల్లలు వేసి విఘ్నాలు కలిగించే పాపాత్ములు నరకం నుండి వచ్చి క్రిములు అవుతారు. దేవతలకు నివేదించకుండా, పితరులకు అర్పించకుండా, బ్రాహ్మణులకు అతిథికి పెట్టకుండా ఆబగా అన్నం తినేవాడు నరకం నుండి వచ్చి కాకిగా పుడతాడు. పెద్దన్నను అవమానించిన వాడు క్రౌంచపక్షిగా పుడతాడు. కృతజ్ఞుడైన వ్యక్తి క్రిమిగానో తేలుగానో పుడతాడు. అంటే ముందు క్రిమిగా పుట్టి గిట్టి, అలాగే కీటకం, దీపపు పురుగు జన్మలెత్తి చివర తేలుగా పుట్టి చచ్చి నరకానికి మళ్ళీ పోతాడు. నిరాయుధుని చంపినవాడు గాడిదై పుడతాడు. స్త్రీలను బాలురను చంపినవాడు క్రిమిగాను, అన్నం దొంగ పిల్లిగాను, భోజనం దొంగగా కాకిగాను, కర్రల దొంగ హరిల పిట్టగాను, తేనె దొంగ అడవి ఈగగాను, అప్పల దొంగ పురుగుగాను, నీటి దొంగ గాను, అగ్నిచోరుడు కొంగగాను, కూరల దొంగ నెమలిగాను, కుందేలుని దొంగలించినవాడు కుందేలుగాను, కళల దొంగ నపుంసకునిగాను, పూల దొంగ దరిద్రునిగాను జన్మిస్తారు. వీరంతా దేహాంతంలో నరకానికి పోయి అక్కడ అన్ని పాపాలకు అన్ని శిక్షలను అనుభవించి చివరగా ఈ పాపాల వల్ల ఈ యోనుల్లో జన్మిస్తారు. ఇంటిని అపహరించిన వాడు మహాభయానకాలైన రౌరవాది నరకాలలో పడిపోతాడు. ప్రాణుల పట్ల దయనే చూపిస్తూ చక్కగా, చల్లగా, మంచిగానే అందరితోనూ మాట్లాడుతూ పరలోక దృష్టితోనైనా సాత్వికానుష్ఠాన, సత్కర్య నిష్పాదన, సత్యధర్మ పాలనను గావిస్తూ ఇతరుల హితవ చింతపనును, ముక్తి సాధన నేర్చను, వేద ప్రమాణములు బుద్ధి సాధు జనులను చేసిన నియమాలను పాటిస్తూ జీవించేవారు స్వర్గానికి ఎగగలరు. మరలా భువికి మరలినప్పుడు ఉత్తమ జన్మ నొందగలరు. ఆ పుణ్యము పండి యోగ శాస్త్రం ద్వారా చెప్పబడిన యమ నియమాలను, సాష్టాంగ యోగాలను ఆలంబనగా చేసుకొని సద్జ్ఞానులై సమాజం కోసమే జీవించిన వారు దేహాంతంలో అత్యంతిక ఫలాన్ని అనగా మోక్షాన్ని పొందగలరు. అష్టాంగ యోగం, ఏకాక్షర బ్రహ్మ ప్రణవ జప మహాత్యం తెలుసుకుందాం. ద్విజశ్రేష్ఠులారా, మానవులకు భోగ మోక్ష ప్రధానానికి శ్రేష్టతను సాధనమైన మహాయోగాన్ని సర్వాంగ సహితంగా వినిపిస్తాను. భక్తిపూర్వకంగా ఈ మహాయోగ విధిని చదివినంత మాత్రముననే మనుషులు సర్వపాపాలు పటాపంచలు అవుతాయి. ఒకప్పుడు మహామతియు భగవంతుడనైన దత్తాత్రేయుడు అల్కరా మహారాజుకి మహా విషయాన్ని అనుగ్రహించాడు. మమతయే దుఃఖాలకు మూలము. ఆ మమతను పరిత్యజించుటయే దుఃఖాలను దూరం చేసే గొప్ప ఉపాయం. అజ్ఞాన రూపిణి అయిన మహావృక్షము అహంకారంతోనే అంకురిస్తుంది. మమత ఆ చెట్టునకు బోధె వంటిది. ఇళ్ళు, పొలాలు, ఆస్తులు, దాని కొమ్మలు ప్రతిదాన్ని చిగురుటాకైతే ధనధాన్యాలు అజ్ఞాన మహావృక్షాన్ని నరికి పారేయాలి. అప్పుడే వారు బ్రహ్మరసాన్ని నిష్కంటకంగా పానం చేసి ప్రాజ్ఞులై నిత్య సుఖాన్ని, పరమశాంతిని పొందగలరు. ఈ సమస్త దృశ్య ప్రపంచము, ఇంద్రియాలు కూడా అదే పరబ్రహ్మలోకంలో లీనమైపోతారు. అక్కడ నువ్వు నేను అనే భావన ఉండదు. శబ్దాది తన్మయత్రలుండవు. అంతఃకరణే ఉండదు. జీవుడు ఆత్మ ఐక్యమే ఉన్నా వేరు వేరు భావాలున్నాయని బోధపడుతుంది. ఇది జ్ఞానం తక్కువ కావడం వల్ల
జరుగుతుంది. ఆత్మతో కలిసి ఉంటుందనుకున్న శరీరం దానిలో ప్రచలితంగా జీవుడు ఆత్మ ఐక్యమే ఉన్న వేరు భావాలున్నాయని బోధపడుతుంది. ఇది జ్ఞానం తక్కువ కావడం వల్ల జరుగుతుంది. ఆత్మతో కలిసి ఉంటుందనుకున్న శరీరం దానిలో ప్రచలితంగా ఉన్న నేను అదే భావం ఆ శరీరంతోనే పోతాయి. శరీరము పోతుంది కాబట్టి త్రిగుణాల మధ్య ఉన్న నేను అనేది ఆత్మ కాదు. ఆత్మ త్రిగుణాతీతం. దానిని తెలుసుకున్నవాడే యోగి. ఎందులోనైతే నివసిస్తామో దానిని ఇల్లు అంటారు. దేనినైతే తింటున్నామో దానిని ఆహారం అంటాం. అలాగే మోక్షాన్ని గురించి ఏ విద్యను నేర్చుకుంటామో అదే యోగ విద్య. అజ్ఞానం మనకు ఈ విద్యకు మధ్య ఉండే పొర. అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అగ్రాహ్యం అనేవి యమ నియమాలు అనబడతాయి. శౌచము బాహ్యమని, అంతరమని 2 విధాలు. ధమము అనగా మనస్సు నదుపులో ఉంచుకోవడం. ఈ శరీరంలో ప్రవహించే వాయువుపై విజయాన్ని సాధించడానికే ప్రాణాయామం చేయాలి. ఇక ప్రణవం అనగా ఓంకారమే. యోగి పద్మాసనం వేసుకొని ప్రణవంలో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ధ్యానం, జపం చేయాలి. ఈ స్థితిలో అతడు తన లింగాన్ని వృషణాలతోనూ కాలి మడమలతో అదిమి పట్టి అన్ని వికారాలను అదుపులో ఉంచుకోవాలి. తమో గుణాన్ని రజోగుణం చేత, రజోగుణాన్ని సత్వగుణం చేత అణిచివేసి నిశ్చల వృత్తిని సాధించాలి. పంచేంద్రియాలను ప్రాపంచిక వాంఛలకు దూరం చెయ్యాలి. వాయువును వీలైనంతసేపు ఆపి అదుపులోకి తెచ్చుకోవాలి. వదలి మనస్సును రాగద్వేషాలకు అతీతం చేసుకోవాలి. ప్రత్యాహారమను పేరుగల ఈ పద్ధతిని నిరంతరం అభ్యసిస్తూ ఆచరిస్తూ ఉండాలి. 8 లేక 10 ప్రాణాయామాలను తీసుకొనుటను ధారణ అంటారు. ఈ ధారణకు శరీరంలో 10 స్థానాలు ఉంటాయి. అవి నాడి, నాభి, గుండె, గొంతు, నోరు, ముక్కు, కొన, కనురెప్పలు, నడిమి భాగము, తల. ఇక చివరగా ఆత్మ. ఈ స్థానాలన్నీ వ్యక్తి అదుపులోకి వస్తే అతడు శాశ్వతుడు అవుతాడు. అగ్నిలో కలిసినట్లుగా అంత పరమాత్మలో కలిసిపోతున్నది. ఓంకారమే పరబ్రహ్మకు సంకేతం. దానిని మనం నిద్రలో ఉన్న శ్వాస ద్వారా జరిపించగలడేమే కానీ యోగసిద్ధి అగ్నిలో వేసిన ఏ వస్తువైనా అగ్ని ఆకారాన్ని ధరించినట్లు పరమాత్మ ధ్యానంలోకి ఉండిపోయే ఆత్మ పరమాత్మ ఆకారాన్నే ధరిస్తుంది. అప్పుడు సాధకుడు ఓంకారాన్ని మనస్సుతో శ్వాసతో జపిస్తాడు. అందులోని ఆ మా కారాలే సప్తరజోస్తమో గుణాలతో కలిసిపోయింది. తుదకు వాటిని జయించడంలో సాధకుని సార్థకుని చేస్తాయి. ఓంలో చివరి అర్ధమాత్ర నిర్గుణం. అది యోగుల ద్వారా తెలుపబడుతుంది. ఇందులో గ్ అనే ధ్వని కలిసి గాంధార స్వరం పలికి యోగ మార్గంలో పరబ్రహ్మ వైపు తీసుకువెళ్ళి యోగంగా స్వీకరింపబడింది. ఇప్పుడు సాధకుడు తనలో తాను బ్రహ్మభావమును నిశ్చితం చేసుకుంటూ ఇలా అనుకుంటున్నాడు. నేను జ్యోతిర్మయ పరబ్రహ్మను. నాకు స్థూల దేహం లేదు. ఈ పృథ్వీపైనున్న ఏ మలము అంటని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను నారాయణాకార హితుడనై జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను స్థానరహితుడనై జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను శరీర ఇంద్రియ మనబుద్ధి ప్రాణ అహంకారములు ఉండని ఉత్తరీయావస్థలో ప్రకాశించు పరమపద స్వరూపం జ్యోతిర్మయం అయినా పరబ్రహ్మనుకు నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త ఆనందమై అద్వైత జ్ఞాన స్వరూప జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను. ఈ విధంగా పరబ్రహ్మను సాధించి పెట్టేది అష్టాంగయోగం. మాయా ప్రాసబద్ధులై నిత్య నైమిత్తిక కార్యాలకు మాత్రమే చేసేవారు
ఆ చక్రంలోనే గిరగిరా తిరుగుతూ జీవితాంతం ఉండిపోతారు. కాబట్టి వారికి పరమాత్మలో ఐకమత్యమయ్యే స్థాయి రాదు. వారు మరలా ఇదే పుడిమిపై అలాగే పుడుతుంటారు, గిడుతుంటారు. అజ్ఞానంచే మోహితులై ఆ విషయాన్ని గ్రహించి ఆ అజ్ఞానాన్ని నశింపజేసుకొని జ్ఞానయోగ ప్రాప్తికై తపించి దానిని కైవసం చేసుకొని జీవన్ముక్తులైన వారు ఉన్నారు. జీవన్ముక్తుడైన యోగికి మరణం లేదు, దుఃఖం ఉండదు. రోగములను సంసారంలోని ఏ బంధము వారిని బంధింప సమర్థం కాదు. పాపముక్తుడు కాబట్టి నరక దర్శనం ఉండదు, గర్వం ఉండదు, గర్భవాస క్లేశము ఉండదు. అతడే స్వయంగా అవ్యయ నారాయణ స్వరూపుడవుతాడు. ధ్యానం, పూజ, జపం, స్తోత్రం, వ్రతం, యజ్ఞం, దాన, నియమ పాలనం చేయడం వల్ల మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల జ్ఞానం కలిగే అవకాశము ఉంటుంది. ప్రణవాది మంత్ర జపం చాలా గొప్పది. ఇంద్రుడు దానివల్లనే దేవేంద్రుడైనాడు. గంధర్వులు, అప్సరలు, దేవతలందరూ కూడా ఆ జపం వల్లే అక్కడ నిలబడగలుగుతున్నారు. రాజులు రాజత్వానికి ఆధారము మంత్రజపమే. భగవద్భక్తి నిరూపణం భక్తుల మహిమ. సూతుడు సౌనకాది మహామునులకు విష్ణు భక్తిని ఈ విధంగా వర్ణించి చెప్పాడు. విష్ణు భగవానుడు భక్తి చేత వలె ఇంకా దేని చేత సంతుష్టుడు నందడు. మనిషి శ్రేయస్సుకి మూలం నిరంతర హరినామ స్మరణే. అదే పుణ్యోత్పత్తి సాధనం, అదే జీవనం, మధుర ఫలం. ఈ కారణం చేతనే విద్వాంసుడు విష్ణు సేవనే భక్తి యొక్క అత్యంత ప్రముఖ సాధనంగా పేర్కొంటారు. భగవంతుడు త్రిలోకనాథుడునైన విష్ణుదేవుని నామాలను, ఆయన కర్మాది కీర్తనను చేస్తూ అందులో తన్మయులైపోయి ఆనంద బాష్పాలను రాలుస్తూ రోమాంచితులైన గద్గద కంఠులయ్యేవారు ఆయన మహాభక్తులు. అందుచేత మనమంతా జగత్రష్ట దేవదేవేశ్వరుడైన విష్ణు భగవానుని ఉపదేశాలను అనుసరించాలి. నిజమైన వైష్ణవులుగా విష్ణువే గౌరవించేదెవరేనంటే వేద శాస్త్రానుసారం నిత్యకర్మలను నిర్వహిస్తూనే విష్ణువును స్మరించేవారు. భక్తిభావంలో లోకాన్ని తనకు భిన్నంగా భావించుకొని తాను వైపే మళ్ళుతున్నానని త్రికరణ శుద్ధిగా తామరాకు మీది నీటి బొట్టు వలె జీవిస్తూ విష్ణునామ సంకీర్తనను, విష్ణు లీలలను మాత్రమే మనసుకు పట్టించుకుంటూ బ్రహ్మజ్ఞానం గల సద్బ్రాహ్మణులలో విష్ణువుని దర్శిస్తూ తమ సమస్త తపాది సాధనలన్నిటినీ విష్ణు పాదాలపైనే సమర్పిస్తూ ఆయనకు ఏకమాత్రాశ్రయంగా కొలిచేవారు వైష్ణవులు. మహాభాగవతులు విష్ణు భక్తి 8 ప్రకారాలని విశ్వసిస్తారు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఈ భక్తిని మ్లేచ్ఛ వ్యక్తి కూడా పాటించవచ్చు. హరిభక్తితో తన్మయుడై ఉండేవాడే ఆ లోకంలో శ్రేష్ఠ బ్రాహ్మణుడు. అతడే ముని, అతడే ఐశ్వర్య సంపన్నుడు, అతడే మోక్షార్హుడు. వానినే మనం గౌరవించాలి, వానికే దానమివ్వాలి, అతనినే హరిగా భావించుకోవాలి. అతనిని ఎంతగా పూజిస్తే మనం అంతగా పవిత్రులమవుతాం. అతను జన్మతః చండాలుడైనా విష్ణు భక్తి మహిమ వల్ల మనలను పవిత్రులను చేయగలడు. హే దేవాదిదేవ, మీరు నాపై దయను కురిపించండి. నేను మిమ్మల్నే శరణు వేడుతున్నాను అని ఏ ప్రాణి మనసా కోరినా శ్రీహరి సంపూర్ణ ప్రాణి లోకం నుండి అభయం ప్రసాదిస్తాడు. తను శరణిచ్చిన ప్రాణికి ఏ భయము లేకుండా చెయ్యాలనేది ఆయన ప్రతిజ్ఞ. మంత్రజపం చేసి జపకర్తలుగా ప్రసిద్ధి చెందిన వారు 1000 మంది కంటే వేదాంత దర్శనాలలో శాస్త్రాలలో పారంగతుడైన విద్వాంసుడొక్కడు శ్రేష్టం. సర్వ వేదాంత శాస్త్ర
నిష్ఠాతులైన ఇలాంటి 1000 మంది విద్వాంసుల కంటే విష్ణు భక్తుడొక్కడు శ్రేష్టతరం. విష్ణు భక్తుడంటే మాటలు కాదు, అతడు హరిని తప్ప ఎవ్వరినీ ఎరుగడు. అన్నపానములపై శ్రద్ధ ఉండిందతడికి. హరియే గుర్తు చేస్తే తప్ప తినడు, తాగడు. అలాంటి భక్తుడే శ్రేష్ఠ మానవుడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.